శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గుంటూరులో ఉన్నాము. గుంటూరులో వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు, అన్న పేరు కోటిరెడ్డి గారు, తమ్ముని పేరు జగన్మోహన్ రెడ్డి. వీరిద్దరికి కూడా కళ్ళు సరిగా కనపడవు. అయినా యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు చూసి మనల్ని పిలిపించి 6 నెలల క్రితము, 6 నెలలు కూడా కాలేదు, 5 నెలల క్రితమే వీళ్ళు మనతో ఒక ప్లాన్ వేయించుకున్నారు. 5 నెలలకే 2 అంతస్తుల భవనము ప్లాస్టింగ్ తో సహా పూర్తి అయింది. ఇంకొక 2-3 నెలల్లో వాళ్ళ గృహప్రవేశం చేస్తారు. వీళ్ళ ఇల్లు త్వరగా పూర్తి అవడము గమనించిన వీరి తమ్ముడు గారైన జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పిలిపించి ఈ రోజు ఇక్కడ వీరికున్న 26 అడుగులు వెడల్పు, అతి తక్కువ వెడల్పు మరియు పొడవు 87 విశాలమైన పొడవు ఉన్నటువంటి స్థలంలో ఒక ప్లాన్ ఇమ్మని అడిగారు. మేము వచ్చి ప్లాన్ ఇచ్చాము. ఆయాది వాస్తు గణితం సెట్ చేసాము. 0 degrees కి 90 degrees కి సెట్ చేసి మార్కింగ్ అంతా ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ ఎలా ఉంది, ఆ ఆయమేమి అనేది నేను మీకు తెలియజేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన సిద్ధాంతి గారిని వాట్సాప్ లో చూస్తున్నాను, మాటలు ఎక్కువగా వింటున్నాను. ఆ విన్న దాన్ని బట్టి ఎలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్యకి చెప్పాను. మా అన్నయ్య గారు పిలిపిస్తే మనం ఎలానే అవుదాం, మనకి ఆ గురువు గారే కదా మనకి అవకాశాలు కల్పించేది. మనమైతే చూడలేము, తెలియదు ఎవరన్నా కానీ. ఇక ఆయన గారే శ్రద్ధ తీసుకొని మనకి అన్ని వేళలా కూడా అనుకూలిస్తాడు. ఆయన అయితే పద్ధతిగా ఉంది మనకి. అందువలన నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయన్నే ఫాలో అవుదామరా అన్నాడు మా అన్నయ్య గారు. 4 నెలలు అయిపోయి 5వ నెలేను. అయినా కూడా నాకు ఇంట్రెస్ట్గా ఉంది. ఎలా అన్నా కానీ ఈ గురువు గారు వల్ల నేను ఇది చేయించుకోవాలి అని చెప్పేసి పూర్తి చేయించుకోవాలనే ఉద్దేశంతో త్వరగా అవుతుంది. పట్టుకున్న కాంచి పని అనేది స్పీడ్లో ఉంటుంది. ఇంత స్పీడ్లో అయిద్దని మాత్రం నేను చూడలేదు. ఎన్నో ఇళ్ళు చూశాను కానీ నాకు కనబడపోయినా కూడా అర్థం చేసుకోగలుగుతున్నాను. అందువలన ఈయన గారినే మళ్ళీ వెళ్ళి ఎట్టి పరిస్థితిలో ఈ గురువు గారినే పిలిపించుకొని త్వరగా నేను కూడా పూర్తి చేసుకోవాలని ఆ కాన్స్టెప్ తోటి నేను మాట్లాడాను అన్నమాట. నాకు తెలిసింది. ధన్యవాదాలు సార్ గారికి. నేను ఎంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే నాకు ఇంత మేలు జరిగింది. ఇంత స్పీడ్లో అంతా కూడా 24 అవర్స్లోనే నాకు పని కూడా చక్కగా జరిగిపోయింది. రేపు వస్తాను అన్నారు. రేపు వస్తానని తొలిగి మన వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ ఇచ్చారు. నాకు ప్లాట్ కూడా సదనం చేశారు. మన పక్కన వాళ్ళు కూడా మనకు హెల్ప్గానే ఉన్నారు. ఏ గొడవ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా పని జరిగిపోయింది. నాకు ఎంతో గర్వంగా ఉంది. నా ఉన్న లోపాన్ని చక్కగా సరి చేస్తున్నారని నేను చాలా గర్వపడుతూ ఆనందంగా ఇల్లు జరిగిద్దని నేను అనుకుంటున్నాను. ఎక్కువ మాట్లాడటం కూడా మాకు రాదు. వాస్తవంగా ఒక పేపర్ చూసేవాళ్ళం కాదు, ఒక న్యూస్ చూసేవాళ్ళం కాదు. కాబట్టి మాకు ఇంత ఒకటిగా వచ్చినాయంటే ఈ గురువు గారి వల్ల మాకు అయ్యిద్దని మాకు బాగా అదే కాన్సెప్ట్ మీద ఉన్నాము. అదండి నాకు తెలిసిన విషయం. ధన్యవాదాలు అండి. ఇప్పుడు 5 నెలలకే ఇల్లు పూర్తి చేసుకున్నటువంటి కోటిరెడ్డి గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ నమస్కారాలండి. స్వామి గారు మాకు 4 నెలలు దాటిపోయింది. ఆయన ప్లాన్ ఇచ్చి 4 నెలలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక 3 నెలలు 4 నెలలు మేము ఇంట్లో వెళ్ళగలుగుతాము. ఆయన వల్ల మాకు అన్ని విధాల సమకూర్ని డబ్బులు కానీ, ఆస్తి కానీ, పనులు కానీ, కట్టే మేస్త్రి కానీ అందరి వల్ల మాకు చాలా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా మమ్మల్ని సమకూర్చి దేవుడు అన్ని రకాలుగా బాగా చూసుకున్నాడు. మేము ఆయన నమ్ముకొని మేము ఉన్నాము. ఆయనే కావాలనుకున్నాము. దాంతోపాటు మా తమ్ముడికి కూడా ఆయనే కావాలని చెప్పి పిలిపించుకున్నాము. మేము చేయగలుగుకున్నాము. ఇదండి. ఇట్లా నమస్కారం అండి. ఇప్పుడు కోటిరెడ్డి గారి కుమారుడు ప్రేమ్ సాగర్ రెడ్డి గారు కూడా 2 మాటలు మాట్లాడాలి. వాళ్ళ ఇల్లు ఎలా అయింది, బాగా అయిందా లేదా అనేది. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ సభ్యులకి నమస్కారం అండి. మాకు స్వామివారు 31/27 ప్లాన్ తో ఇచ్చారండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ఇదిగా పూర్తి అయిందండి. దానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శుభవాస్తు ప్రేక్షకులారా, వీళ్ళే కాదు, నా వీడియోలలో వందలాది మంది ఇల్లు కట్టిన 6 నెలలు, సంవత్సరం లోపలే పూర్తి అయిందని చెప్పడం, 4 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగులు కూడా సంవత్సరం లోపల పూర్తి అయిందని చెప్పడం మీరు వినే ఉంటారు. ఆ కోవలోనే వీళ్ళు కూడా ప్రారంభించిన 5వ నెలకే దాదాపు పూర్తి కావచ్చింది. వీళ్ళ తమ్ముడిల్లు ఏమి ఇచ్చాము అనేది మొదట మీకు చూపిస్తూ తర్వాత ఈ ఇంటికి ప్లాన్ ఎలా ఇచ్చాను అనేది కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను. స్థలము కేవలం 26 అడుగుల వెడల్పు, 87 అడుగుల పొడవు ఉంది. దాంట్లో 20 అడుగుల వెడల్పు, 58 అడుగుల అర్ధించి పొడవుతో 1161 స్క్వేర్ ఫీట్ వచ్చేలా 129 చదరపు గజాల పథకం సెట్ చేయడం జరిగింది. ఆయుష్ 81 సంవత్సరాలు, ఆయము 1, ధ్వజాయము, అధిపతి ఇంద్రుడు, ధనము 12, రుణం 3, ఆదాయం 9,
తిథి 24 బహుళ నవమి, వారం శుక్రవారము, కరణం భవ 1 భవ, నక్షత్రం 6 ఆరుద్ర, యోగం ఆయుష్మాన్, అంశ 9 కీర్తి అంశ, రాశి 9 ధనుసు రాశి, లగ్నం ధనుర్లగ్నము, తత్వం 2 జలతత్వము, జాతి 1 బ్రహ్మజాతి, కళలు 12. ఈ ఆయమని సెలెక్ట్ చేసి ఇచ్చాను, ధ్వజాయమని. ఇక ప్లాన్ చూడండి. 1-9 ఇంచీలు పడమర సెట్ బ్యాక్ ఇచ్చాము. తూర్పున రోడ్డు ఉంది, తూర్పున 16.5 అడుగు ఖాళీ ప్లేస్ వదిలాము. రేపు పొద్దున్నే కార్ పార్కింగ్ కి వగైరా. దక్షిణాన 1-9 ఇంచీలు ఖాళీ ప్లేస్ వదిలినాము. పడమర 2 అడుగుల 6 ఇంచీలు ఖాళీ ప్లేస్ వదిలినాము. ఉత్తరం 3 అడుగులు ఖాళీ ప్లేస్ వదిలినాము. ఇలా వదులుతూ గోడలు పోను లోపలాయము 20 అడుగులు వెడల్పు, 58 అడుగుల అర్ధించి పొడవుతో 129 పథకం వచ్చేలా సెట్ చేయడం జరిగింది. వెడల్పు తక్కువ ఉంది కాబట్టి పూర్తి ఈశాన్య సింహద్వారం ఇవ్వడం జరిగింది. సింహద్వారం ఎదురుగా ఆగ్నేయంలో మెట్లు వస్తాయి. మెట్ల లెవెల్కి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పిల్లర్ వచ్చి, ఈ మెట్ల లెవెల్కి ఇక్కడ పిట్టగోడ కానీ గ్రిల్ కానీ వచ్చి ఇక్కడ గేట్ వస్తుంది. కాంపౌండ్ లో ఇక్కడ గేట్ ఉంటుంది. గేట్ ఎదురుగా ఈ గేట్ ఎదురుగా సింహద్వారము, సింహద్వారం ఎదురుగా ఇక్కడ ఆర్చ్ ఎదురుగా బాత్రూము డోరు, బాత్రూమ్ డోర్ ఎదురుగా విండో. ఇక్కడ 4-8 ఇంటూ 10 అడుగులతో బాత్రూమ్ సెలెక్ట్ చేయడం జరిగింది. హాలు 12 అడుగులు వెడల్పు, 26 అడుగుల 9 ఇంచీలు పొడవుతో దాయము సెట్ చేయడం జరిగింది. ఇక్కడ 26 అడుగుల 9 ఇంచీలలోనే ఇక్కడ ఒక 6x7.8తో స్టోర్ రూమ్ సెట్ చేస్తూ, ఆగ్నేయంలో వంట రూము, దాని పక్క యువతల డైనింగ్. వంటగది డైనింగ్ కి ఇక్కడ డోరు, ఈ డోర్ ఎదురుగా ఉత్తరం డోరు, ఉత్తరం డోర్ ఎదురుగా అవతలకు విండో, యువతలకు విండో, డోర్ ఎదురుగా డోరు, డోర్ ఎదురుగా విండో. ఇలా సెట్ చేయడం జరిగింది. తర్వాత హాల్లో నుంచి సెకండ్ బెడ్రూమ్ 15x14 సెకండ్ బెడ్రూమ్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెకండ్ బెడ్రూమ్ డోర్ హాల్ ఇస్తూ ఇక్కడ ఒక విండో, దాని ఎదురుగా ఈ లాస్ట్ వాల్ కి ఒక విండో. ఇలా సెట్ చేయడం జరిగింది. తర్వాత ఈ 4-8 ప్యాసేజ్లు ఇలా వెళ్తే 15x15 ఒక ధ్వజాయం పెట్టి ఇక్కడ డోరు, ఇక్కడ విండో, ఇక్కడ ఒక విండో పెట్టి మాస్టర్ బెడ్రూమ్ సెలెక్ట్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లోనే 4x8 బాత్రూమ్ సెట్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్ లో ఇక్కడ దక్షిణాగ్నేయంకి ఒక విండో, పశ్చిమానికి ఒక విండో, బాత్రూమ్ లో ఒక విండో. చూడండి, అతి చిన్న వెడల్పు, అతి తక్కువ వెడల్పు ఉన్న ప్లేస్ లో అన్ని 2 బెడ్రూమ్లు, బాత్రూము, ఇంకొక బాత్రూము మరియు స్టోర్ రూము, కిచెన్, డైనింగ్, పూజ గది అన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 3x6తో ఇక్కడ పూజ గది సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడున్న 17 అడుగుల స్థలంలో అత్యవసరంగా ఎక్కడైనా పోయి వచ్చినప్పుడు నెలకో 2 నెలలకో స్నానం చేసే దానికోసం ఇక్కడ ఒక బాత్రూమ్ సెలెక్ట్ చేస్తూ, ఆ బాత్రూమ్ కి 3 వైపులా వెంటిలేటర్స్ పెట్టించడం జరిగింది. ఈ బాత్రూము అత్యవసర పరిస్థితుల్లోనే వాడమని చెప్పాం. దీనిలో ఈ ద్వారంకి ఎదురు రాకుండా ఇక్కడ సంపు, ఇంటికి మధ్య నుంచి యువతలకి లాబరేటరీ పిట్టు సెట్ చేయడం జరిగింది. శుభవాస్తు ప్రేక్షకులారా, అతి వెడల్పు తక్కువ ఉన్న స్థలంలో 2 బెడ్రూములతో పాటు డబుల్ బెడ్రూమ్ హౌస్ ఎంత చక్కగా, ఎంత మంచి ఆయం కుదిరిందో చూశారు కదా. వీళ్ళ ఈ స్థలం వల్ల అన్నగారు అయిన కోటిరెడ్డి గారి ఇల్లు ఎలా 5 నెలల్లోనే చివరి దశకు పూర్తి అయ్యే దశకు ఎలా చేరుకుందో, వీళ్ళ ఇల్లు కూడా 6 నెలల లోపలే పూర్తి అయ్యి వీరికి కూడా మంచి శుభ ఫలితాలు కలగాలని, కోటిరెడ్డి గారికి ఎలా అయితే డబ్బు, చుట్టూ ఉన్న ప్రజలు, మేస్త్రి గారి సహకారము, ప్రజల సహకారం ఎలా దొరికిందో వీరికి కూడా అలాగే దొరుకుతుందని తెలియజేస్తూ, శుభవాస్తు ప్రకారం ఫాలో అయితే మన కోటిరెడ్డి గారి లాగే, కోటిరెడ్డి గారి ఇల్లు ఎలాగో అలాగే ఇల్లు తొందరగా పూర్తవుతుంది. ఇల్లు ప్రారంభించినప్పటి నుంచి శుభ ఫలితాలు కూడా మీకు జరుగుతాయని తెలియజేస్తూ, నా శుభవాస్తు ఛానల్ ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి శుభాభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, బెల్ ఐకాన్ క్లిక్ చేయాలని కోరుతూ, మీ వాస్తు పండిట్ చంద్రచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మటకశిర, హరి ఓం తత్సత్.